రోజు ఈ వీడియోలో డ్రాకేనా మొక్క గురించి తెలుసుకుందాం. డ్రాకేనా అనేది దాదాపు 200 నుండి 220 జాతుల చెట్లు మరియు రసవంతమైన పొదలను కలిగి ఉన్న జాతి. గతంలో ఆమోదించబడిన ప్లియోమెలే మరియు సాన్సేవిరియా జాతులు ఇప్పుడు డ్రాకేనాలో చేర్చబడ్డాయి. ఈపీజీఐవి వర్గీకరణ వ్యవస్థలో ఇది ఆస్పరాగేసి కుటుంబంలో ఉపకుటుంబం కాన్వల్లారియోయిడే, గతంలో కుటుంబం రస్కేసియే లో ఉంచబడింది. ఇది గతంలో కొన్నిసార్లు కార్డిలైన్తో డ్రాకేసియే కుటుంబంలోకి వేరు చేయబడింది లేదా అగావేసి, ఇప్పుడు అగావోయిడే లో ఉంచబడింది. సైంటిఫిక్ క్లాసిఫికేషన్ శాస్త్రీయ వర్గీకరణ. కింగ్డమ్ ప్లాంటే, క్లేడ్, ట్రాకియోఫైట్స్, యాంజియోస్పర్మ్స్, మోనోకాట్స్. ఆర్డర్ ఆస్పారగల్స్. ఫ్యామిలీ ఆస్పారగేసియాయ్. సబ్ఫ్యామిలీ కన్వల్లారియోయిడీ. జీనస్ డ్రెసీనా. డ్రాకేనా అనే పేరు ప్రాచీన గ్రీకు పదం ద్రకైనా, డ్రాకైనా, స్త్రీ డ్రాగన్ యొక్క లాటిన్ రూపం నుండి ఉద్భవించింది. ప్లాంట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆన్లైన్ డేటాబేస్ సెప్టెంబర్ 2025 నాటికి 214 జాతులను అంగీకరిస్తుంది. ఈ జాతులలో ఎక్కువ భాగం ఆఫ్రికా, కానరీ దీవులు మరియు సోకోట్రాతో సహా దక్షిణ ఆసియా మరియు ఉత్తర ఆస్ట్రేలియాకు చెందినవి, కానీ హవాయిలో 7 జాతులు మరియు ఉష్ణమండల మధ్య అమెరికాలో 2 జాతులు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ వివరణ. డ్రాకేనా జాతులు 2 రకాల పెరుగుదలను కలిగి ఉంటాయి: ఆర్బోసెంట్ చెట్టు లేదా పొద లాంటి డ్రాకేనాస్ ఉదా. డ్రాకేనా సిన్నబారి, డ్రాకేనా డ్రాకో, డ్రాకేనా ఫ్రాగ్రాన్స్. ఇవి పుష్పించే తర్వాత నోడ్ల నుండి కొమ్మల నుండి కొమ్మలుగా ఉండే 20 మీటర్ల ఎత్తు వరకు బలమైన నేల కాండం కలిగి ఉంటాయి, లేదా పెరుగుదల కొన తెగిపోయినట్లయితే, మరియు రైజోమాటస్ డ్రాకేనాస్ ఉదా. డ్రాకేనా ట్రిఫాసియాటా, డ్రాకేనా అంగోలెన్సిస్. ఇవి ఉపరితలంపై భూగర్భ రైజోమ్లు మరియు ఆకులను కలిగి ఉంటాయి, పట్టీలాంటి నుండి స్తూపాకార వరకు ఉంటాయి. డ్రాకేనా యొక్క ఆర్బోసెంట్ జాతులు వాటి కాండాలలో ద్వితీయ గట్టిపడే మెరిస్టెమ్ను కలిగి ఉంటాయి. దీనిని కొంతమంది రచయితలు డ్రాకేనాయిడ్ గట్టిపడటం అని పిలుస్తారు. ఇది డైకోటిలెడోనస్ మొక్కలలో కనిపించే గట్టిపడే మెరిస్టెమ్ నుండి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ లక్షణం ఆస్పరాగేల్స్లోని ఇతర సభ్యులలో అగావోయిడీ, లోమాండ్రోయిడీ మరియు కసాంతోర్హోయోయిడీ యొక్క కొన్ని సభ్యులతో పంచుకోబడింది. తక్కువ కాంతి మరియు తక్కువ నీరు త్రాగుటను తట్టుకోవడం వల్ల అనేక రకాల డ్రాకేనాలను ఇంట్లో పెరిగే మొక్కలుగా ఉంచుతారు. యూసర్స్ ఉపయోగాలు. ఆర్నమెంటల్ అలంకారిక. డి. ఫ్రాగ్రాన్స్. డి. సర్కులోసా. డి. మార్జినాటా మరియు డి. సాండెరియానా వంటి కొన్ని పొద జాతులు ఇంట్లో పెరిగే మొక్కలుగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో చాలా వరకు పెంపుడు జంతువులకు విషపూరితమైనవి, మానవులకు కాకపోయినా. ఏఎస్పీసీఏ ప్రకారం డి. సాండెరియానా యొక్క వేళ్లూనుకున్న కాండం కోతలను లక్కీ వెదురు గా అమ్ముతారు, అయితే ఉపరితలంగా మాత్రమే నిజమైన వెదురును పోలి ఉంటాయి. డ్రాకేనా ఇంట్లో పెరిగే మొక్కలు తేమ మరియు మితమైన నీరు త్రాగుటను ఇష్టపడతాయి. అవి కరువు కాలాలను తట్టుకోగలవు కానీ ఆకుల కొనలు గోధుమ రంగులోకి మారవచ్చు. బేస్ వద్ద ఆకులు సహజంగా పసుపు రంగులోకి మారుతాయి మరియు రాలిపోతాయి. పైభాగంలో పెరుగుదల మరియు బేర్ కాండం ఉంటాయి. డ్రాకేనా మీలీబ్స్ మరియు స్కేల్ కీటకాలకు గురవుతుంది. ఇతర సహజంగా లభించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు రెసిన్, డ్రాగన్ రక్తం, డి. డ్రాకో నుండి మరియు పురాతన కాలంలో డి. సిన్నబారి నుండి సేకరించబడింది. అయితే ఆధునిక డ్రాగన్ రక్తం గతంలో డెమోనోరోప్స్లో ఉంచబడిన సంబంధం లేని కాలమస్ రట్టన్ తాటి చెట్ల నుండి వచ్చే అవకాశం ఉంది. అనేక ఆఫ్రికన్ సమాజాలలో సమాధులు, పవిత్ర స్థలాలు మరియు వ్యవసాయ స్థలాలను గుర్తించడంలో ఇది సామాజిక విధులను కూడా కలిగి ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.